అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. జనసేనలో ఒక మెంబర్ అయిన రాయపాటి అరుణ గారు ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఆమె ఏం మాట్లాడారు అంటే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటూ చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి 2019 నుంచి 24 వరకు. అవేంటంటే ఎవరు మాకు 151 వచ్చాయి, మమ్మల్ని ఎవడు ఆపేవాడు లేడు, పీకేవాడు లేడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేల తాలూకు కావచ్చు, వాళ్ళ చెంచాలు కావచ్చు, వాళ్ళు పేటీఎం బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వాగారు. ఆ వాగింది ఎవరి గురించి అంటే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి, భువనేశ్వరి గారి గురించి, నారా లోకేష్ గారి వైఫ్ బ్రహ్మణి గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కావచ్చు, ఇంకొకరి గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా సరే ఇష్టం వచ్చినట్టు వాగారు. ఆ వాగుడికి భయపడ్డారేమో ఇప్పుడు. ఎందుకంటే ఎప్పటికీ తెలుగుదేశం అనేది ఇంకా రాదు, మనమే కింగు బొంగు అనుకుని ఉంటారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళకి 11 వచ్చేటప్పటికి చెంప చెల్లు మన్నట్టు కొట్టినట్టు అనిపించిందేమో. ఈరోజు అసెంబ్లీకి రావడానికి కూడా భయపడుతున్నారు. అంత భయపడే వాళ్ళు ఆ రోజు వాగడం దేనికి అంటే పులులు గిల్లు అంటూ ఏదేదో మాట్లాడుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు రావట్లేదు అని రాయపాటి అరుణ గారు ఒక డిబేట్లో మాట్లాడారు. ఆమె చాలా క్లియర్గా, స్పష్టంగా అన్నీ చెప్పుకొచ్చారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేది మేము అసెంబ్లీలో అడగము, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి తండ్రి ఎవరు అని మేము అసలు క్వశ్చన్ వెయ్యము. ఇక్కడ అసెంబ్లీ ఉన్నది కేవలం సమస్యలు పరిష్కరించుకోవడానికి, సమస్యల్ని మాట్లాడుకోవడానికి, ప్రజా సమస్యలను తీర్చడానికే తప్పితే అలాంటి క్వశ్చన్స్ మీలాగా మేము వెయ్యము అని చాలా స్పష్టంగా ఆమె చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే ఆమె చెప్పిన దాన్ని ముందు వెనక తోకలు కట్ చేసేసి వీళ్ళకి అవసరమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి ఎవడకు పుట్టాడు అని రాయపాటి అరుణ గారు అన్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ వీళ్ళు ఏదేదో మాట్లాడారు. ఆ మాటలన్నీ పాపం ఆమె తప్పుగా మాట్లాడలేదు, ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడలేదు. భారతి గారి గురించి కావచ్చు, వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఎవ్వరి గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడిన సందర్భం అసలు లేనే లేదు. రాయపాటి అరుణ గారు మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి ఎంత తేడా ఉందో, వీళ్ళకి ఏది అవసరమో అది మాత్రం కట్ చేసుకొని ఈ విధంగా వాగారని చెప్తూ ఈ విధంగా మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి ఉండాలి రా పేటీఎం బ్యాచ్. అడ్డదిడ్డంగా వాగిన నా కొడుకులందరూ తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు. ఇంకా ఈ కామెంట్లు ఇవన్నీ అవసరమా మీకు? చెత్త ఎదవల్లారా. అంత దరిద్రంగా మాట్లాడి అంత ఇప్పటికి కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? అట్లీస్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారని మీకు చెప్పాలి కదా, అరే తప్పురా, అయిపోయింది, మన టర్మ్ అయిపోయింది, వదిలేయండి, ఇప్పుడేం పీకలేము, ఏం పీకినా మన లోపల పీకుతారు. ఇప్పటికీ చాలామంది అకౌంట్లు ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఏదైనా కావచ్చు, మీ సోషల్ మీడియా ఉన్న వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అన్నీ డీయాక్టివేట్ లేదా వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెట్టేసి డిలీట్ కూడా చేశారు కొన్ని. అంత భయపడే మీకు ఎందుకురా ఇవన్నీ? అందువల్లే ఎప్పుడైనా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడండి, విమర్శించండి, రాజకీయ విమర్శలు మాత్రమే చెయ్యండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఎవడూ సహించడు. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలా ఉంటుంది. కొడితే 151 నుంచి 11 పడ్డారు చూడు, అలా ఉంటుంది పరిస్థితి. అందువల్లే అన్నీ మూసుకొని కాముకుంటే మంచిది. ఆమె చెప్పింది వినండి. నిజంగా మీకు అది తప్పు అనిపిస్తే అనండి. ఏం మీ అన్న వెళ్ళి మాట్లాడొచ్చుగా, సూపర్ 6 ఇవ్వట్లేదు మా తెలుగుదేశం వాళ్ళు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి జనంలోకి వెళ్ళొచ్చుగా. ఎలక్షన్స్కి ముందు ఇంటింటికి పంపించారే, గడప గడపకి పాలన అని చెప్పి ఎమ్మెల్యేలు పంపించారుగా, ఇప్పుడు పంపించండి. మీ 11 మంది వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నీ తెలుసుకొని అప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు ఫైట్ చేయండి. అడగడానికి మీకేం లేదా హోదా? మీరు గెలిచారు కదా, మీరు అసెంబ్లీకి అడిగి పెట్టొచ్చు, మీరు ఏమైనా మాట్లాడచ్చు. అలా మాట్లాడలే చేతకాని దద్దమ్మలు మీరందరూ ఈరోజు ఏమొచ్చి పోస్టులు పెట్టే వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారంటూ ఇది చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. తప్పైతే తప్పు, ఉప్పు అయితే ఉప్పు, అలా విమర్శించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధపడలే, పవన్ కళ్యాణ్ గారు బాధపడలే. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడవలసినంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు బాధపడలేదా?
ఈరోజు మీ పిల్లలు అంటున్నారని మీరు బాధపడుతున్నారా? మీ పిల్లల్ని ఎవరు ఒక్క పల్లెత్తి మాట ఆడరు. భారతీ గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, అంత ఎంతో మాట్లాడితే మీ చెల్లెలు గారు మాట్లాడారేమో, షర్మిల గారు. ఆమెకి బాధ వేసింది, ఎందుకంటే ఆమె మీద అలాంటి వీడియోలు వచ్చాయి కాబట్టి ఆమె కూడా నోరు తెరపాల్సి వచ్చింది. లేకపోతే ఆమె కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆమెకి మీరు అన్నయ్య అండి. మీ మీద ఎలా మాట్లాడతారు? ఆమె బుద్ధి జ్ఞానం మీకు లేకుండా మాట్లాడారని చెప్పి పక్క వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు అనుకోవద్దు. ఇది చాలా తప్పు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మనలాంటి వాళ్ళందరికీ కొంతమందికి షేర్ చేయండి. జై హింద్.